తూడరం మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. అయితే ఇది తెలుగు వర్షన్లో రిలీజ్ అయింది. ఇక్కడ మనము మలయాళం తెలుగు ఒకసారి విడుదలైంది కాబట్టి ఇది తెలుగు సినిమా అయినా కూడా మలయాళం రివ్యూ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పేరుతో సహా తొడరుం అని చెప్పేసి పెట్టారు. ఇంటర్వెల్లో తొడరుం అని పడింది. ఇక ఈ సినిమా సంగతులకు వస్తే ఇందులో షణ్ముగన్ అనే పాత్రను మోహన్ లాల్ నటించాడు. అయితే ఇందులో ఫస్టు ఒక మలయాళం పాటని యథాతథంగా అలాగే పెట్టేశారు. అది మార్చడానికి బద్దకించో లేకుంటే అది పెడితే దాని యొక్క ఆ చార్మ్ పోతుందనో లేకుంటే ఆ ఏరియాలో ఆ పాడుకుంటే బాగుంటుందని అనుకున్నారో మొత్తానికి అది వదిలేశారు. శోభన ఒక జాతీయ ఉత్తమ నటి అని అందరికీ తెలుసు. అట్లాగే మలయాళం మహానటుడు మోహన్ లాల్ గురించి తెలుసు. మోహన్ లాల్ ఎందుకు మహానటుడు అయ్యాడు అనడానికి ఈ సినిమా ఒకటే ఉదాహరణ. లూసిఫర్ 1, 2 మనం రీసెంట్గా చూసాము. ఇక ఈ సినిమాలో నట విశ్వరూపమే చూపించాడు. రీసెంట్గా ఒక 3 వారాల కిందే మనకు లూసిఫర్ 2 వచ్చింది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే నటన విశ్వరూపం ఏంటో మరొకసారి చూపించాడు. అట్లాగే శోభన కొంచెం బరువెక్కన అందాలతో కొంచెం చబ్బీగా లావుగా కనిపించినా కూడా ఆ క్యారెక్టర్కి సరిగ్గా సరిపోయింది. ఆమె క్యారెక్టర్ పేరు వచ్చేసి లలిత షణ్ముగన్ పాత్రలో ఈయనకి ఒక పాత ఓల్డ్ టాక్సీ ఉంటుంది. ఆ టాక్సీ పేరుతోటే ఈయనను పిలుస్తూ ఉంటారు. ఒక నిక్నేమ్ లాగా ఉంటుంది. అయితే ఈయన భారతీరాజా నిజ జీవితంలో కూడా భారతీరాజా పాత్రనే చేశాడు. ఆయన దగ్గర ఆయన కూడా ఇలవరసు నటుడు పాత్రనే చేశాడు. అంటే నటుడు ఇలవరసు అతని దగ్గర శిష్యుడుగా ఉంటాడు. అయితే ఫైటర్గా ఒకప్పుడు ఉండి ఈయనను కాపాడబోయి ఇంకొక ఫైటర్ ప్రాణాలు కోల్పోతారు. అతని భార్యని ఇతను భార్యగా చేసుకుంటాడు. అదే శోభన. సో అతని కొడుకుగా పెంచుకుంటాడు. సో అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క నటుడు అంటే ఒకప్పుడు ఫైటరు ఇంకా టాక్సీ డ్రైవర్గా ఫిక్స్ అయిపోతాడు. ఇక్కడ నటుడు మనియన్ పిల్ల రాజు ఇతను వచ్చేసి కుట్టియ చన్గా యాక్ట్ చేశాడు. అట్లాగే ఇర్షద్ అలీ ఇతను వచ్చేసి షాజీగా యాక్ట్ చేశాడు. అట్లాగే బీను పప్పు ఈయన వచ్చేసి ఎస్ఐ బెన్నీగా ఒక షాడిస్టిక్ ఇన్స్పెక్టర్ పాత్రలో ఎస్ఐగా చేశాడు. ఫర్హాన్ ఫాజిల్ సిపిఓ సుధీష్గా యాక్ట్ చేశాడు. అట్లాగే షైజో అడ్మాలి చేయచ్చన్గా యాక్ట్ చేశాడు. థామస్ మాథ్యూ రవి షణ్ముగన్గా కొడుకుగా యాక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా టెక్నికల్ టర్మ్స్కి వస్తే తరుణ్ మూర్తి ఈ సినిమాకి డైరెక్టర్, స్క్రీన్ ప్లే. ఇక ఎం రంజిత్ ఈ సినిమాకి నిర్మాత కాగా, జాక్స్ బేజాయ్ మ్యూజిషియను, అవంతిక రంజిత్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, కేఆర్ సునీల్ స్క్రీన్ ప్లే, షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ, నిషాద్ యూసుఫ్ ఎడిటింగు, షఫీక్ వీబీ ఎడిటరు, తర్వాత సమీరా సనీష్ కాస్ట్యూమ్ డిజైనరు, పట్టణం రషీద్ మేకప్ ఆర్టిస్టు, విష్ణు గోవింద్ ఆడియోగ్రఫీ, డిక్సాన్ పొడుతాస్ ప్రొడక్షన్ కంట్రోలర్. ఇక సినిమా కథకు వస్తే ఇందాకే చెప్పినట్టుగా రిటైర్డ్ ఫైట్ మాస్టర్ అయ్యి ఇప్పుడు క్యాబ్గా డ్రైవర్గా ఉన్న ఇతను తన కొడుకు వాడుకుంటేనే కొడతాడు. ఎందుకు వాడుకున్నారా అని చెప్పి చెంపదెబ్బ కొడతాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్కి నడపడం రాక ఎక్కడో మైల్ రాయి గుద్దేస్తాడు. అటువంటి జాగ్రత్తగా చూసుకున్న టాక్సీ అనుకోకుండా పోలీస్ స్టేషన్లో ఇరుక్కుంటుంది. ఎందుకయ్యా అంటే అతను రిపేర్కి ఇచ్చిన దగ్గర అది కొడుకు రిపేర్కి చేసిస్తే ఆ రిపేర్కి తీసుకొస్తే ఆ షాప్లో పెడితే రేపు ఆ పార్ట్స్ వేసుకొస్తాను అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ అంటే లేదు ఫస్ట్ హ్యాండ్ వేయాలి, నాది పాత అంబాసిడర్ అయినా చాలా జాగ్రత్తగా చూసుకున్నాను అని అంటే సరే తీసుకొస్తాను అని అంటాడు. పెట్టేసిపోయిన తర్వాత అక్కడేం జరుగుతుందంటే తెల్లారి చూసేసరికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అంటే ఒకటి తీసుకొస్తే వాడు దాంట్లో గంజాయి తీసుకెళ్ళాడు, దానివల్ల కేసు అయింది పోలీస్ స్టేషన్. అంటే నా బండి వాడికి ఇచ్చాడురా గంజాయి అంటే వాడెవడో మంచోడు అనుకొని ఇచ్చాను, నాకేం తెలుసు గంజాయిలు ఇరికిస్తాడనే వరకు అక్కడ ఇందాకే చెప్పినాడు దూబే ఒక బెన్నీ అని ఒక షాడిస్టిక్ ఉంటాడు. అతని పైన అధికారి మాథ్యూస్ అని ఉంటాడు. అతను మంచోడేమో అనుకుంటాం కారు ఇప్పిస్తానంటే కారు ఇప్పిస్తాడు. ఇప్పించి వెళ్తూ మన ఎస్ఐ చెల్లెలి పెళ్ళి ఉంది కొంచెం తీసుకెళ్ళి అక్కడికి అని అటవీ ప్రాంతంలోంచి కారు తీసుకోమంటాడు. కారు తీసుకెళ్తారు. కారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గిరిజనులు ఎవరో డ్యాన్స్ చేస్తున్నారు ఆ చీకట్లో. అంటే రోడ్లు పోతున్నారు ఇది అని అంటే తీసుకెళ్ళవా లాకేయాలా. ఆ బెన్ ఏమో నేను నడుపుతాను అంటుంటాడు. మీరు తాగున్నారు నా బండి నడపని అని సార్ అని ఎంతో సహజంగా ఇతను ఓపికగా చెప్తూ ఉంటాడు.
నువ్వు ఇంతకేం పని చేసేవాడు అంటే, నేను ఫైటర్ని సార్, అనుకోకుండా ఒక రిస్క్ ఫైట్లో నా కొరకు ఒక అతను ప్రాణం ఇచ్చి చచ్చిపోయాడు, ఇది జరిగిందంటే. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అట్లానా. సరే బాగానే ఉంది, ఫంక్షన్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, మందు ప్యాక్ చేసేసి సీనియర్ అధికారుల కోసం ఆ పెళ్ళైనటువంటి అమ్మాయి వాళ్ళ అన్నయ్య వీళ్ళతో పాటే వస్తాడు. తీరా చూసే వరకు డిక్కీలో శవం ఉందని ఇంటర్వెల్ బ్యాంక్. ఆ డిక్కీలో శవం చూసేసరికి కాలు కనబడుతుంది, అక్కడ పర్సులు దొరుకుతాయి, అది తోడోరమ్మ అని పడుతుంది. తూడోరమ్మ అని చెప్పి పబ్లిసిటీలో ఇచ్చారు, తోడోరమ్మ అని చెప్పి తెలుగులో వేశారు. సరే అయిపోయిన తర్వాత శోభన టెన్షన్ పడుతుంది, ఎందుకు నువ్వు రాత్రి రాలేదు, ఏం సంగతి. వాళ్ళ మధ్య మంచి సరసము శృంగారం చూపించారు. సో కూతురు ఏమో బాత్రూంలోంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం, బాగా గారాబం కూతురు. అలాంటి మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఇతను ఒకటేసారి సమస్యలో ఇరుక్కొని స్నానం చేస్తుంటే రక్తం మరకలు వచ్చాయి, నువ్వు ఎందుకు షర్ట్ ఉతుక్కున్నావు అని చెప్పి భార్య అడుగుతుంది. టెన్షన్గా పోలీస్ స్టేషన్కి పోయి నాకు కారు తీసుకురా అన్న ట్రై చేస్తుంటే మనం చేశామని చెప్పేసి ఇతను అంటాడు మ్యాథ్యూస్. సో ఈ రకంగా జరుగుతూ ఉంటే ఇంకా ఇతను ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. ఇంతలో ఇది జరిగిన హత్య దగ్గర చూసేసరికి ఇతని కొడుకుది ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. తీరా చూసే వరకు చచ్చిపోయింది ఇతని కొడుకే. నీ వల్ల పుట్టలేదు అబ్బాయి, మొదటి భర్త ఇప్పుడు యాక్షన్ ఎవరో చచ్చిపోయాడు అన్నావో అతను వాళ్ళ పుట్టిన అబ్బాయి, అతను నీ కూతురు, ఇప్పుడు ఈమెతోటి పుట్టిన కూతురికి అతను లైంగిక సంబంధం కోసం అన్న చెల్లెల్ని ట్రై చేస్తే అది తట్టుకోలేక నువ్వు చంపేశావు, కాబట్టి నువ్వే చంపేశావు అని చెప్పేసి కేసు పెడతాడు. తీరబోతే అతను చంపుతాడు. ఆ తర్వాత అది తెలుస్తుంది పరువు హత్య అని. సో ఎంతమంది పరువు హత్యతో చంపారు అనేది ఒక లెక్క చూపించి దాంట్లో జనాల్లోకి మనకు బయటకు వస్తుంది 5% బయటకు వస్తున్నాయి అని చెప్పి పరువు హత్యల మీద ఒక నిఘంటువులాగా ఒక సమరీ లాగా చేసి లాస్ట్కి ఏంటంటే పరువు హత్యలు ఏ రకంగా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అనేది, ఇది కూడా పరువు హత్య ఏ రకంగా జరిగిందనే దాని మీద తీసుకొచ్చి లాస్ట్కు మనం ఊహించని ఒక ట్విస్ట్ ఇచ్చి తోడడం ఎండ్ అవుతుంది. సో చివరికి చాలా అద్భుతమైన సస్పెన్స్ అది బాగుంది. అది రివీల్ చేస్తే సినిమా చూడాలంటే చూడాల్సిందే. ఆ మలయాళం అందాలు, ఆ కేరళ అందాలు అద్భుతం అనమాట. తెలుగు సినిమా డబ్బింగ్ క్వాలిటీ చాలా బాగుంది. అయితే పేర్లు తెలుగులో కూడా పెట్టకుండా అలాగే పెడుతున్నారు, తమిళ్ పేరే పెడుతున్నారు, తెలుగు మలయాళం పేరు పెడుతున్నారు. ఇది ఒక్కటే కొంచెం బాధాకరమైన విషయం. శోభన మరి జాతీయ ఉత్తమ నటి, ఆమె అద్భుతమైన డ్యాన్సర్ అని అందరికీ తెలుసు. మంచి చెబ్బిగా కొంచెం నడుము అంత లావు ఎక్కినా కూడా మంచి ఆ పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా చేసింది. ఆ కూతురు చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, బాబు చేసిన అబ్బాయి చాలా బాగా చేశాడు, ఆ అబ్బాయి కూడా. అట్లాగే ముఖ్యంగా అందరికన్నా బాగా చేసేది మోహన్ లాల్, అద్భుతం అనమాట. శోభన కూడా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్. అట్లాగే మాథ్యూస్గా చేసిన పోలీస్ అతను క్రౌర్యం అయితే అసలు ఎవ్వడు ఏం చెప్పలేము. అట్లాగే బెన్నీగా చేసిన అతను కూడా మొండి పోలీస్ ఆఫీసర్గా చాలా బాగా చేశాడు. వాళ్ళ చెల్లెలు పెళ్ళి అవుతున్నటువంటి ఇన్స్పెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. అందరూ పర్ఫార్మెన్స్ అందరూ సూపరు. ముఖ్యంగా ఏంటంటే డైరెక్టరు తినేశాడు ఈ సినిమాని, అతని పేరు తరుణ్ మూర్తి, అతనే స్క్రీన్ ప్లే చేసుకున్నాడు, అతనే డైరెక్షన్ చేశాడు. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఒక ఎక్స్ట్రాలెంట్ సినిమా చూసినటువంటి ఫీల్ మనకు కలుగుతుంది. ఒక మంచి సస్పెన్స్ సినిమా, ఒక కాసున్న సినిమా, చాలా మంచి కాజున్న సినిమా, మంచి రీజనింగ్ తోటి లైవ్లీగా జరుగుతున్నట్టు ఉంటుంది. అసలు మోహన్ లాల్ నటన చూస్తుంటే అసలు నటన అంటే ఇదా, అసలు రాజేంద్ర ప్రసాద్ చూసాం, మనం ఎన్టీఆర్ని చూసాం, ఎస్వి రంగారావుని చూసాం, ఏఎన్ఆర్ని చూసాం, మరి తను మహానటులలో మంచి కమల్ హాసన్ని చూసాం, మరి విక్రమ్ని చూసాం. మరి మోహన్ లాల్ కొన్ని రోజుల నుంచి సూపర్ స్టార్గా మమ్ముట్టి, మోహన్ లాల్ మలయాళంలో సూపర్ స్టార్స్, కానీ వాళ్ళ అద్భుతమైనటువంటి నటన పర్ఫార్మెన్స్, వాళ్ళు తెలుగులో కూడా యాక్ట్ చేశాడు. మన గాంధీవం సినిమాలో బాలకృష్ణతో, అక్కినే నాగేశ్వరరావుతో యాక్ట్ చేసినటువంటి మోహన్ లాల్, జనతా గ్యారేజ్లో జూనియర్ ఎన్టీఆర్తో కూడా యాక్ట్ చేసిన మోహన్ లాల్, మరి మనమంతా అనే సినిమాలో డైరెక్ట్ సినిమాలో కూడా యాక్ట్ చేసిన మోహన్ లాల్. మరి ఈయన అసలు దీంట్లో పర్ఫార్మెన్స్ చూస్తే అసలు పర్ఫార్మెన్స్ చూసి వచ్చేయచ్చు మనకు సినిమా, అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్. మ్యూజియంస్ జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అద్భుతం. అట్లాగే కెమెరా వర్క్ కూడా చాలా అద్భుతమైన కెమెరా వర్క్ ఉంది ఈ సినిమాకి. షాజీ కుమార్ కెమెరా వర్క్ సూపర్ అనమాట. సో సస్పెన్స్ కూడా మనం ఊహించాను, సస్పెన్స్ చాలా నీట్గా తీశారు సినిమా, చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ ఇంత అసభ్యత లేకుండా నీట్గా తీసిన సినిమా తోడరం. సో తప్పకుండా చూడవలసిన సినిమా. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. తర్వాత పరువు హత్యల గురించి లాస్ట్లో ఇచ్చిన క్లారిఫికేషన్ కూడా బాగుంది. అసలు ఊహించని విధంగా కథ సాగి మళ్ళీ లాస్ట్కి ఎక్కడికో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతుంది. సహజంగా మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దీని కింద జరిగేటువంటి కథలాగా వచ్చేటువంటి ఈ సినిమా 2 గంటల 46 నిమిషాల ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా 25 ఏప్రిల్ 2025న విడుదలైంది. సో ఒక అద్భుతమైన సినిమా. ఈ వారం సినిమాల్లో నెంబర్ 1 సినిమాగా చెప్పుకోదగ్గ సినిమా తోడరం. సో ఇదండి నా రివ్యూ. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.